నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2. అఖండ 2 సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి విజయవంతంగా ఈ సినిమా కలెక్షన్లు అయితే రాబడుతూ ఉంది. ఈ సినిమా విడుదలయ్యి 3 వారాలుగా వస్తుంది. 3 వారాలు అయినప్పటికీ టికెట్ల విషయంలో అఖండ 2 తాండవం చూపిస్తూ ఉంది. కారణం ఏంటంటే జనవరి 1వ తేదీన బుక్ మై షో ద్వారా టికెట్లు తగినటువంటి సినిమాల్లో చూసుకున్నట్లయితే శంభాల మొదటి స్థానంలో ఉంటే, ఇక 2వ స్థానంలో ఛాంపియన్ నిలిచింది, 3వ స్థానంలో అఖండ 2 ఉంది. అఖండ 2 విడుదలై 3 వారాలు అవుతుంది. 3 వారాలు అయినప్పటికీ డిసెంబర్ 1వ తేదీన బుక్ మై షో ద్వారా 15,000 టికెట్లకు పైగా అమ్ముడైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఖండ 2 clearly proves why it's a long run film. In recent times, no MBK film has posted such numbers of even after 3 weeks of release అంటూ ఇప్పుడు ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే టికెట్స్ బుక్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ ఆన్ 1st January ఆన్ బుక్ మై షో యాప్. శంభాల 46.83K, ఛాంపియన్ 17.35K, అఖండ 2 15.54K. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అఖండ 2 సినిమా విడుదలయ్యి 3 వారాలు దాటింది. 3 వారాలు దాటినప్పటికీ సినిమా టికెట్లు తెగేటువంటి విషయంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా విడుదలైనటువంటి సినిమాలతో అఖండ 2 పోటీ పడుతూ ఉంది. నిజంగా లాంగ్ రన్లో అఖండ 2 సినిమా కలెక్షన్లు అయితే రాబడుతూ ఉంది. మంచి విజయవంతమైనటువంటి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి శంభాల మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. అది కూడా విడుదలైన తర్వాత విజయాన్ని నమోదు చేసింది. కాబట్టి జనవరి 1వ తేదీన బుక్ మై షో ద్వారా బుక్ అయినటువంటి టికెట్స్లో చూసుకున్నట్లయితే శంభాల 46.83K, అలాగే ఛాంపియన్ కూడా 25వ తేదీన విడుదలైంది. ఆ ఛాంపియన్ మూవీకి జనవరి 1వ తేదీన 17.35K టికెట్స్ అయితే బుక్ మై షో ద్వారా బుక్ అయ్యాయి. ఇక అఖండ 2కి బుక్ మై షో ద్వారా జనవరి 1వ తేదీన 15,054 టికెట్లు బుక్ అయినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అఖండ 2 విడుదలయ్యి 3 వారాలుగా వస్తున్న ఆ సినిమా సత్తా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా చాటుతూ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ అంటేనే అది ఓర్మాస్ కాంబినేషన్. అసలు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసేటువంటి కాంబినేషను ఇద్దరు సినిమా కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ 2 సినిమాలో నిజంగా హైందవ సనాతన ధర్మాన్ని అలాగే ఆ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఉద్దేశించి అద్భుతంగా అయితే కొన్ని సన్నివేశాల్లో చూపించడం జరిగింది. ఈ సినిమా చాలా మందికి అయితే నచ్చుతూ ఉంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతూ మంచి వసూళ్లను అయితే రాబడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు.